ఇదంతా మంచి కాఫీ లాంటి రూపీస్ మీరు ఇక అవ్వండి మీరు తీసేయండి సార్ గోల్డ్ తీసేసుకోమని వెస్ట్ జోన్ పరిధిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమాజిగూడలో ఉన్న తనిష్క జ్యువెలరీ షాప్లో జరిగిన బర్గలరీ సంబంధించి సెకండ్ అక్యూజ్డ్ గంటిన్నపాటి ఆనంద్. ప్లీజ్ సైలెన్స్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తనిష్క షోరూమ్ జ్యువెలరీ షోరూంలో జరిగిన దొంగతనం సంబంధించిన సెకండ్ అక్యూజ్డ్ గంటిన్నపాటి ఆనంద్. యాక్చువల్గా చెప్పాలంటే ఇతనే మెయిన్ అక్యూజ్డ్. లోనకు వెళ్ళి మొత్తం దొంగతనం చేసింది ఈ ఆనందే. అయితే ఇతన్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 720 గ్రాములు బరువు గల 10 బ్రాస్లెట్లు, 10 బ్యాంగిల్స్, 4 గోల్డ్ నెక్లెస్లు, 15 గోల్డ్ రింగ్స్ సీజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, సిపి గారు మొన్న ప్రెస్ మీట్లో భూమన కిరణ్ కుమార్ అనే మెయిన్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సెకండ్ అక్యూజ్డ్ ఇతనే ప్రధాన నిందితుడు అనే భావనలో పోలీస్ టీమ్స్ అన్నీ నిన్నటి నుంచి సిసిఎస్, పంజాగుట్ట క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇతను ఫాలోఅప్ చేయడం జరిగింది. వాళ్ళ మూమెంట్ని ఎప్పటికప్పుడు జరిగింది. హైదరాబాద్లో అతను స్విచ్ ఆఫ్ చేసి ఒక న్యూస్ ఛానల్ని అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్టీవీ సంబంధించిన న్యూస్ ఛానల్లో అతను కొద్దిగా బయట ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ ఇక్కడికి తీసుకురావడంలో మేము అతన్ని అదుపులో తీసుకుని అతన్ని ఆనంద్ గాను గంటిన్నపాటి ఆనంద్ ఎవరైతే కిరణ్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం కన్ఫెషన్ ద్వారా అతని యొక్క స్టేట్మెంట్ ద్వారా ఇతను ఆనంద్గా గుర్తించి ఇతను అదుపులో తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇతను సీసీటీవీ ఫుటేజీల్లో కానీ ఇతను వాడిన దొంగతనం చేసినట్లుగా నిర్ధారణ అవడంతో ఇతను అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న అన్నీ కూడా భూమన్ కిరణ్ కుమార్ నిర్వర్తిస్తే అతని యొక్క ఆదేశాల మేరకు, అతని యొక్క గైడెన్స్ మేరకు ఈ గంటిన్నపాటి ఆనంద్ అనే వ్యక్తి లోనకి చొరబడి దొంగతనానికి తనిష్క జ్యువెలరీ షోరూంలో 3 బ్యాగుల్లో సుమారు 15.7 kgs గోల్డ్, జెమ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో కూడిని దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు ప్లానింగ్ చేసేటప్పుడు చాలా పగడ్బందీ ప్లానింగ్ చేయడం, ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఆ తీసుకునే తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దాన్ని డిస్పోజ్ చేయడం, ఏదైతే బంగారాన్ని కొద్దిగా డిస్పోజ్ చేయడం చాలా కష్టమైపోయింది వాళ్ళకి. ఆ బేగంపేట ఏరియాలో ఉన్న గోల్డ్ షాప్లో
కొన్ని దాన్ని తాకట్టు పెట్టడానికో అమ్మటానికో ప్రయత్నం చేశాడు. సో ఇతను బిల్లులు లేకపోవడం వల్ల ఇతని యొక్క డెమినార్ అనుమానాస్పదంగా ఉండటం వల్ల ఆ 2 బ్యాంగిల్స్ కూడా ఎవరు తీసుకోలేదు. తీసుకోకపోగా ఆ 2 కరెక్ట్గా ఒకటి ఒకే సందర్భంగా లేదు అనే భావంతో అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అతని యొక్క అశోక్ జ్యువెలర్స్ అనే పన్నారాం చౌదరి అనే వ్యక్తి, ఈ పద్మ అనే వ్యక్తి, ఈ ఇద్దరు కూడా ప్రశ్నించడంతో వీళ్ళు భయకంపితులైపోయి ఒక రకమైన ఫీర్నెస్ వచ్చేసింది. గ్యారంటీగా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన పోలీస్ టీమ్స్ ఈ యొక్క మీడియా రిపోర్ట్స్ చాలా ఉధృతంగా ఉండటం వల్ల ఒక రకమైన భయకంపితంగా మారి ఒక రకమైన ఫీర్నెస్కి లోనై అబ్నార్మల్ ప్యానిక్స్కి లోనై ఆ అమ్మాయి ఎవరైతే పద్మ వీరిశెట్టి పద్మ నైబర్ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చావు, ఇది మీవేనా, మీకు బిల్లు ఏది అని అడగటంతో గద్దించి అడగటంతో గ్యారంటీగా వీళ్ళు పోలీసులు చెప్పేస్తారు. గ్యారంటీగా చెప్పేస్తే 5 నిమిషాలు ఎనీ మూమెంట్ పోలీసు వచ్చే తోటే నేను చేసిన ఆ అబ్బాయి ప్లాను, ఆ అబ్బాయి ప్రభావం మొత్తం ఆ అబ్బాయిదే. అబ్బాయి ఎయిర్ కోర్స్ చదవాలనుకున్నాడు. నాకు కారు కొంచెం అబ్బాయికి లైఫ్ సెటిల్ అయితే నాకు లైఫ్ సెటిల్ అయితేనే 2 కాన్సెప్ట్ తోటే అబ్బాయి మాటకి తలకాయ ఉంచుకొని పనిచేసి बंजारा हिल्स पुलिस डिवीजन पे जुबली पुलिस 3 लैपटॉप चोरी गैंग को पकड़ लिया है. सो पकड़ के उनसे 15 लैपटॉप सीज कर दिया. सो ये मेन एक्यूज्ड कन्नूरी सुरेश, वो ईस्ट गोदावरी के रहने वाले थे. सो वो आदमी वो कुरियर का सर्विस में थोड़ा काम कर रहा है. सो ये कुरियर सर्विस डिलीवरी में देने में अगर इनमेट्स नहीं मिलेगा तो वो देखकर वो लैपटॉप को चुपचाप चोरी करके ले जा रहा है. इसीलिए करीब 15 लैपटॉप को चोरी कर दिया था. सो इसीलिए वो इंफॉर्मेशन रख के जुबली हिल्स पुलिस, बंजारा हिल्स पुलिस 3 आदमी को पकड़ लिया था. सो 3 आदमी, एक अब्दुल निसार, वो भी स्टोलन प्रॉपर्टी रिसीवर था. सो soon after committing theft he used to purchase the laptops और एसोसिएट भी थे. सो 3 आदमी को गिरफ्तार करके ऑनरेबल कोर्ट को रिमांड के लिए भेज दिया गया है. सर ये तीनों किधर के, सर हैदराबाद के? ये 2 आदमी हैदराबाद के रहने वाले थे और एक आदमी ईस्ट गोदावरी अल्लावरम कोमरगिरी पट्टनम का रहने वाला था. सो पंजागुट्टा में तनिष्क ज्वेलरी शॉप शोरूम में सेकेंड एक्यूज पंजागुट्टा पुलिस स्टेशन ज्यूरिस्डिक्शन में तनिष्क ज्वेलरी शोरूम में जो बर्गलरी हुआ था उनका उस केस में सेकंड एक्यूज्ड आनंद घंटमन पार्टी आनंद, ये यूपुर का रहने वाला था. सो ये आदमी वो खुद थोड़ा फिजिकल डिफॉर्मिटीज पोलियो का पेशेंट था. वो आदमी खुद कर वो वॉल के ब्रेक कर अंदर जाने में जाके करीब 16 केजेस गोल्ड चोरी कर दिया था. सो चोरी कर देने के बाद वो दूसरा उनका एसोसिएट वो बोमन किरण कुमार के साथ असिस्टेंस लेके उनका स्केच के अनुसार वो चोरी कर दिया था. वो कर देने के बाद ये पूरा गोल्ड 7 करोड़ का वर्थ का गोल्ड वो बेगमपेट का पास थोड़ा प्रकाश नगर में रख दिया था. सो रख देने के बाद 2 बैंगल्स बेचने के लिए कोशिश कर दिया है. सो वो कोशिश करने में वो सफल हुआ था क्योंकि हर एक पुलिस का चेकिंग्स पूरा थोड़ा इंटेलिजेंस का टीम्स थोड़ा हड़ाहुड़ी करने में थे. वो बहुत डर गया था. सो डर गए में वो ज्वेलरी शॉप ओनर पन्नाराम चौधरी वो भी
इनकार कर दिया वो लेने के लिए, खरीदने के लिए। वो चोरी समझकर थोड़ा इनकार कर दिया। वो पुलिस को बोलेगा तो उनका फिर करके वो सरेंडर करने के लिए कोशिश कर दिया। सो एक 2 चैनल्स का 2 आदमी गए थे। पुलिस उनका उनसे कस्टडी लेकर इंट्रोगेट इन्वेस्टिगेशन करके पूरा 2 बैंगल्स 2 रिंग्स के बिना पूरा गोल्ड 7 crore वर्थ 16 kgs गोल्ड रूबीज एंड एमराल्ड्स पूरा सीज कर दिया था। सो करने में इन्वेस्टिगेशन कर रहा हूँ और दोनों आदमी के 3-4 दिन कस्टडी के लेने के लिए कोशिश कर रहा हूँ। सो होने के बाद पूरा इन्वेस्टिगेशन कंप्लीट होके मेन रीजन क्या है सर ये चोरी करने के लिए? सो किरण कुमार पायलट बनना चाहता था। ये दूसरा आनंद उनका पोलियो राइट लेग एंड राइट हैंड डिफॉर्मिटी था। सो उनका रिपेयर ऑपरेट करके वो डांसर बनने के लिए थोड़ा क्रेजी है। सो इसीलिए ये दोनों आदमी उनका 35-40 लाख को रुपया जरूरत देखकर वो चोरी कर दिया। तो ये दोनों का प्लान किसका था? प्लान किरण कुमार था, वो इम्प्लीमेंटेशन वो कर दिया था। तो ये 2 दिन जो है ना, जब दिन कहाँ जो ज्वेलरी शॉप को करने के बाद जो वॉल जो लोग तो नैरो लेन था वो। सो कोई वहाँ जाने के देखने के लिए नहीं कोशिश करेगा। सो बहुत डार्कनेस है वहाँ। सो इसीलिए कोई अभी तक देखा नहीं था। इसीलिए वो मौका देखकर पूरा यूटिलाइज करके वो चोरी कर दिया था। मतलब बाय रोड गए या बाय? दोनों मिलकर ऑटो में गए थे। सर नेक्स्ट टाइम ऐसी चोरी ना हो। कर रहा है थोड़ा बीट सिस्टम, थोड़ा ये CCTVs बाहर भी रखने के चाहिए। सो उनको ज्वेलरी शॉप को सब लोगों को निवेदन कर रहा हूँ। सो पुलिस तरफ से आप सिक्योरिटी बनाना है और पूरा ये बिजनेस होने के बाद पूरा स्ट्रांग रूम में रखना चाहिए। सो स्ट्रांग रूम में रखने में तो वो ब्रेक करना इतना आसान नहीं है। सो इसीलिए हम लोग प्रेशर कर रहा है वो CC कैमरेस बाहर रखना, सिक्योरिटी गार्ड अलर्ट करना और स्ट्रांग रूम में रखना, कोई वॉल्स कोई वीक नहीं करना। सो इसीलिए थोड़ा नोटिस दे रहा हूँ। सो ఫైన్ పెట్టమా కొంచెం చూడు. सिविल ड्रेस पे भी आ जाता है डिपार्टमेंट का नाम है, వాళ్ళిద్దరు వెళ్తారు।